ఇంగ్లీష్ సింపుల్గా కాకుండా అడ్వాన్స్డ్గా మాట్లాడితే చాలా బాగుంటుంది. గెట్తో కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుందాం. Get along, get back to, get out, get off, get down, get through, get into, get used to, get rid of. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ ఏ సందర్భంలో ఎలా యూస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ వర్డ్ గెట్ అలాంగ్ అంటే ఎవరన్నా ఒక వ్యక్తితో మంచిగా కలిసి ఉండడం. టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్. ఎగ్జాంపుల్స్: ఐ గెట్ అలాంగ్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అంటే నా ఫ్రెండ్స్తో బంధువులందరితో మంచి సంబంధం కలిగి ఉంటాను. షీ డజంట్ గెట్ అలాంగ్ విత్ కొలీగ్స్. అంటే ఆమె సహోద్యోగులతో సరిగ్గా కలవదు. గెటింగ్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండడం ఎప్పటికైనా మంచిది. దే బోత్ విల్ నెవర్ గెట్ అలాంగ్. అంటే వాళ్ళిద్దరు ఎప్పటికీ కలవరు. ఎవరితో అయినా శత్రుత్వం ఉన్నా, ఎవరైనా మనకిష్టం లేకపోయినా వాళ్ళతో మనం సరిగ్గా కలవము, మాట్లాడము. ఆ టైంలో దే బోత్ విల్ నెవర్ గెట్ అలాంగ్ అని యూస్ చేయొచ్చు. లేకపోతే ఐ విల్ నెవర్ గెట్ అలాంగ్ విత్ హిమ్ అని కూడా అనొచ్చు. ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ అలాంగ్ విత్ హర్. ఆమెతో కలిసి ఉండడం అసాధ్యం. కొంతమంది ఎవరితో కలవరు. అలాంటి సందర్భాల్లో ఇలా మాట్లాడచ్చు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ అలాంగ్ విత్ హర్. నెక్స్ట్ వర్డ్ గెట్ బ్యాక్. గెట్ బ్యాక్ అంటే ఇక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక స్థలానికి తిరిగి రావడం లేక వెళ్ళడం. ఒక వస్తువును తిరిగి ఇవ్వడం. ఏ పర్సన్ రిటర్నింగ్ టు ఎ ప్లేస్. an object being returned to its owner. He'll get back tomorrow అంటే అతను రేపు వస్తాడు, రేపు తిరిగి వస్తాడు. He'll come back tomorrow అనే కంటే he'll get back tomorrow అంటే బాగుంటుంది. I'll get back after completing my work. నా పని అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తాను. Don't give him anything. You will never get them back. అతనికి ఏమీ ఇవ్వద్దు, ఇచ్చావంటే మళ్ళీ ఏవి తిరిగి రావు అనే సందర్భంలో ఇలా అనొచ్చు. డోంట్ గివ్ హిమ్ ఎనీథింగ్, యూ విల్ నెవర్ గెట్ దెమ్ బ్యాక్. కొంతమంది బుక్స్ ఇచ్చినా ఇంకేది ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇవ్వరు. అలాంటి సందర్భంలో ఇలా అనొచ్చు. దే విల్ బి గెటింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ వీక్. వాళ్ళు ఒక వారం తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. వెయిట్ హియర్ అంటిల్ ఐ గెట్ బ్యాక్. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉండండి. వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ అనే కంటే వెయిట్ హియర్ అంటిల్ ఐ గెట్ బ్యాక్ అంటే బాగుంటుంది. గెట్ బ్యాక్ టు. గెట్ బ్యాక్కి గెట్ బ్యాక్ టు కొంచెం డిఫరెన్స్ ఉంది. అంతరాయం తర్వాత మళ్ళీ పనిని మొదలు పెట్టడం. టు స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ డిస్టర్బెన్స్. కొంచెం సమయం తర్వాత మళ్ళీ సంభాషణ కొనసాగించడం. కంటిన్యూ టు టాక్ ఆఫ్టర్ సమ్ బ్రేక్. గెట్ బ్యాక్ అంటే మనిషి తిరిగి రావడం. ఇదేమో అంతరాయం తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదా ఆ పనిని మళ్ళీ ప్రారంభించడం. సారీ ఐ కాంట్ కమ్, ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు స్టడీ. సారీ నేను రాలేను, నేను మళ్ళీ చదువుకోవాలి. షీ హ్యాస్ టు గెట్ బ్యాక్ టు హర్ ఆఫీస్ వర్క్. ఆమె తన ఆఫీస్ పనిని మళ్ళీ చేయాలి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు టాపిక్ చేంజ్ అయిపోతుంది. ఆ టైంలో మనం లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ అని అనాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై వర్క్. నేను నా పనిని మళ్ళీ ప్రారంభించాలి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో. నేను నీ దగ్గరికి మళ్ళీ రేపు వస్తాను. గెట్ అవుట్. ఒక స్థలం నుండి వెళ్ళుట. ఏదైనా వస్తువులు ఒక దానిలో నుండి తీయుట. టు లీవ్ ఎ ప్లేస్ ఆర్ రిమూవ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ సంథింగ్. ద వెదర్ వాజ్ సో బ్యాడ్ వీ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. వాతావరణం అస్సలు బాగలేదు, అందుకే మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోయాము. కెన్ యూ గెట్ ద బ్యాగ్స్ అవుట్ ఆఫ్ ద కార్.
కార్ నుంచి బ్యాగ్స్ బయటికి తీస్తావా? టీచర్ టోల్డ్ ద బాయ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. టీచర్ పిల్లవాడిని క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పింది. సడన్లీ షీ గోట్ అవుట్ ఆఫ్ ద కార్. ఆమె సడన్గా కార్ నుండి బయటికి దిగి వెళ్ళిపోయింది. ద డోర్ లాక్డ్ యాక్సిడెంటలీ అండ్ ఐ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్. డోర్ అనుకోకుండా లాక్ అయింది. నేను ఆ రూమ్ నుంచి బయటికి రాలేకపోయాను. గెట్ ఆఫ్. దీనికి కూడా 2 మీనింగ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక వాహనం నుండి దిగడం, డ్యూటీ నుండి లేదా పని నుండి దిగడం. గెటింగ్ డౌన్ ఫ్రమ్ ఎ వెహికల్. టు టాక్ అబౌట్ లీవింగ్ వర్క్. వీ గోట్ ఆఫ్ ద బస్ ఎట్ ద లాస్ట్ స్టాప్. మేము లాస్ట్ స్టాప్లో బస్సు దిగాము. దే గోట్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు ఉదయం ట్రైన్ నుండి దిగారు. వీ విల్ గెట్ ఆఫ్ ద కార్ ఎట్ ద బ్యాంక్. మేము బ్యాంక్ దగ్గర కారు దిగిపోతాము. వాట్ టైమ్ డూ యూ గెట్ ఆఫ్ ద వర్క్? నువ్వు పని నుండి ఎన్ని గంటలకి దిగుతావు? ఐ యూజువలీ గెట్ ఆఫ్ అరౌండ్ 5:30. సాధారణంగా నేను 5:30కు డ్యూటీ నుండి దిగుతాను. నెక్స్ట్ వన్, గెట్ డౌన్. గెట్ ఆఫ్కి గెట్ డౌన్కి డిఫరెన్స్ ఉంది. వాహనాలు కాకుండా ఇతర భౌతికమైన వాటి నుండి దిగడం. గెటింగ్ డౌన్ ఫ్రమ్ అదర్ దాన్ వెహికల్స్. వెహికల్స్ కాకుండా వేరే వాటి నుంచి దిగడంని గెట్ డౌన్ అంటారు. మెట్లు దిగడంని, చెట్లు దిగడంని, గోడ నుంచి దిగడంని, అలాంటి వాటిని అన్నమాట. షీ క్లైమ్ ద ట్రీ బట్ కుడ్ నాట్ గెట్ డౌన్. ఆమె చెట్టు ఎక్కింది కానీ దిగలేకపోయింది. హీ స్లిప్డ్ వైల్ గెటింగ్ డౌన్ ద స్టేర్స్. అతను మెట్లు దిగుతుండగా స్లిప్ అయి పడిపోయాడు. ద బాయ్ గాట్ డౌన్ ఫ్రమ్ ద వాల్. పిల్లవాడు గోడ మీద నుంచి దిగాడు. షీ సెడ్ యూ గెట్ డౌన్ ఆఫ్ ద టేబుల్. ఆమె ఇలా అనింది, నువ్వు టేబుల్ మీద నుంచి దిగు. రేఖా సెడ్ వీ విల్ గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. రేఖ ఇలా అనింది, మేము నెక్స్ట్ స్టేషన్లో దిగుతాము. గెట్ త్రూ. ఒక పనిని పూర్తి చేయడం, పరీక్ష పాస్ అవ్వడం, ఒక వ్యక్తిని ఫోన్లో కలవడం. ఫినిష్ డూయింగ్ సంథింగ్, పాస్ ఎ టెస్ట్, బీ కనెక్టెడ్ బై ఫోన్. ఇక్కడ 3 మీనింగ్స్ ఉన్నాయి. ఐ గోట్ త్రూ ద బుక్ 3 times. నేను ఆ బుక్ని 3 సార్లు పూర్తి చేశాను. మహేష్ విల్ డెఫినెట్లీ గెట్ త్రూ ద ఎగ్జామ్. మహేష్ ఎగ్జామ్ తప్పకుండా పాస్ అవుతాడు. ఐ కుడ్ నాట్ గెట్ త్రూ హిమ్, ద లైన్ వాజ్ ఎంగేజ్డ్. నేను అతనిని ఫోన్లో కలవలేకపోయాను ఎందుకంటే లైన్ ఎంగేజ్ వస్తూ ఉండింది. ఐ ఫైనల్లీ గోట్ త్రూ టు రవి ఆన్ హిజ్ మొబైల్. చివరికి నేను రవిని ఫోన్లో కలిశాను. ఐ అండర్లైన్ ద అన్నోన్ వర్డ్స్ వైల్ గెటింగ్ త్రూ ద బుక్. బుక్ చదివేటప్పుడు నేను నాకు తెలియని వర్డ్స్ని అండర్లైన్ చేశాను. గెట్ ఇన్ టు. ఒక ఇంటిలో లేక భవనంలో ప్రవేశించుట, అననుకూల స్థితిలోకి వెళ్ళడం. గో ఇన్ టు ఏ హౌస్ ఆర్ బిల్డింగ్, ఎంటర్ ఎన్ అన్ఫేవరబుల్ స్టేట్. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు సచ్ ఎ మెస్? ఇక్కడ మెస్ అంటే ఒక పనికిరాని విషయం. మీరు అలాంటి పనికిరాని విషయాలు ఎందుకు వెళ్ళారు అని అర్థం. ద పోలీస్ బెడ్ ద డోర్ డౌన్ అండ్ గోట్ ఇన్ టు ద బిల్డింగ్. పోలీస్ వాళ్ళు తలుపు తోసుకొని బిల్డింగ్లో ప్రవేశించారు. ఐ హ్యాడ్ టు బ్రేక్ ఎ విండో టు గెట్ ఇన్ టు ద హౌస్. నేను ఇంట్లో ప్రవేశించడానికి ఒక కిటికీ తలుపు పగలగొట్టాల్సి వచ్చింది. షీ టోల్డ్ మీ హౌ దే గోట్ ఇన్ టు డెట్స్. వాళ్ళు అప్పుల్లో ఎలా కూరుకుపోయారు అని ఆమె నాకు చెప్పింది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దేర్ ఇష్యూ. వాళ్ళ సమస్యలోనికి నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు. 9th one, గెట్ యూస్ టు. అలవాటు పడుట, బికమ్ అకస్టమ్ టు సంథింగ్. యూ మస్ట్ గెట్ యూస్ టు గెటింగ్ అప్ ఎర్లీ. నువ్వు త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. డోంట్ వరీ, యూ విల్ సూన్ గెట్ యూస్ టు యువర్ న్యూ ఆఫీస్. భయపడద్దు, నువ్వు త్వరగా నీ కొత్త ఆఫీస్కి అలవాటు పడతావు.
డ్రైవింగ్ ఆన్ ద లెఫ్ట్ ఈజ్ స్ట్రేంజ్ అట్ ఫస్ట్ బట్ ఐ గోట్ యూస్ టు ఇట్. లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయడం నాకు కొంచెం కొత్తగా అనిపించింది, తర్వాత నాకు అలవాటైంది. దో షీ ఈజ్ అన్ అమెరికన్, షీ గోట్ యూస్ టు శారీస్. ఆమె అమెరికన్ అయినా కూడా చీరలు కట్టడం ఆమెకు అలవాటైంది. బేబీ గోట్ యూస్ టు ద కేర్ టేకర్. పాప కేర్ టేకర్కి అలవాటైంది. లాస్ట్ది గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ ఆఫ్ అంటే మనకు అవసరం లేని వ్యక్తిని లేదా అవసరం లేని వస్తువును శాశ్వతంగా వదిలించుకోవడం. టు లీవ్ ఎన్ అన్వాంటెడ్ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఫర్ ఎవర్. ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ సర్వెంట్. ఈ సర్వెంట్ని నేను వదిలించుకోవాలనుకుంటున్నాను. హీ ఈస్ ట్రైంగ్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్. అతను ఆమెని శాశ్వతంగా వదిలించుకోవాలని ట్రై చేస్తున్నాడు. హీ స్పెండ్ 2 lakhs అండ్ గోట్ రిడ్ ఆఫ్ హర్. అతను ఆమెను వదిలించుకోవడానికి 2 లక్షలు ఖర్చు చేసి వదిలించుకున్నాడు. ఐ టుక్ మెడిసిన్ టు గెట్ రిడ్ ఆఫ్ ద కాఫ్. ఈ దగ్గు వదిలించుకోవడానికి నేను మెడిసిన్ తీసుకున్నాను. షీ ఈస్ ట్రైంగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ఎక్సెస్ వెయిట్. అధిక బరువు తగ్గించుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది.